ఆస్ట్రేలియా ప్రజలంటారు, ఆరోగ్యమే మహాభాగ్యం, అంతకు మించిన ఆనందం, సంతోషం మరొకటి లేదు అంటారు. ఫిన్లాండ్ ప్రజలు దయ చూపటం కంటే మించిన సంతోషం లేదు అంటారు. గ్రీకు వారు న్యాయంగా జీవించడం కంటే సంతోషం లేదు అంటారు. డచ్ వారైతే స్త్రీ సౌందర్యంగాను, పురుషుడు అందంగా ఉండడం కంటే మించిన సంతోషం లేదంటారు. కానీ బ్రిటిష్ వారు అంటున్నారు, సరదాగా సమయాన్ని గడపడం, నవ్వుతూ బ్రతకడం, ఉండడమే సంతోషం అంటారు. కానీ ఇటలీ ప్రజలు, జపాన్ ప్రజలు, అమెరికా వారు అంటారు, సంతోషానికి ధనమే అన్నిటికీ సమాధానం కాదు అని, అయితే కొంత మట్టుకు మాత్రమే సంతోషాన్ని ఇవ్వగలదు అనే అభిప్రాయాన్ని వాళ్ళు తెలియజేశారు. వీరందరూ చెప్పిన దానిలో కొంత వాస్తవం లేకపోలేదు. మంచి ఆరోగ్యము, దయ, సౌందర్యం, సరదాగా నవ్వుకోవడం, ధనం, ఇవన్నీ కూడా మనిషి సంతోషంగా జీవించడానికి సహకరిస్తాయి. అయితే వీటన్నింటికంటే ముఖ్యమైనది మరొకటి ఉంది. దేవుణ్ణి ఆశ్రయించే నరుడు ధన్యుడంట. దేవుని ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. దేవుని ఆశ్రయించిన వాడు నిత్యము సంతోషంగా ఉంటాడు. ఈ లోకంలో ఏది మనకు సంతోషాన్ని ఇచ్చినా కూడా అల్పకాలమే. అది ఆహారంని బట్టే కానీ, వస్త్రాలను బట్టే కానీ, వస్తువులను బట్టే కానీ, అది దేన్ని బట్టి సంతోషం వచ్చినా కూడా కొంత సమయం మాత్రమే ఉంటుంది. కానీ ప్రభువిచ్చే సంతోషం నిత్యము ఉంటుంది. ఈ లోకంలో మనిషి సంతోషంగా ఉండడం కొరకు అనేకమైన వాటి వెంట పరుగులెడుతున్నాడు. ఇది చేస్తే సంతోషం వస్తుందేమో, ఇది చేస్తే ఇలా ఉంటే నేను ఆనందంగా ఉంటానేమో అని ఆనందం వెంట పరుగులు పెడుతున్నాడు. కానీ ఆనందం ఇచ్చే దేవుని వైపు ఎవరైతే పరుగులు తీస్తారో, ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో, సింహం పిల్లలైన లేమిగలవై ఆకలిగొంటాయేమో కానీ ఆయన నమ్ముకున్న వారికి ఏ మేలు కొదువై ఉండదంట. చూసారా, ఆయనను ఆశ్రయిస్తే చాలు, మనకు కావలసిన సమస్తమైన అనుగ్రహించే దేవుడు. ఈరోజు మీరు కూడా మీ జీవితంలో సంతోషం కావాలని ఆశపడుతున్నారా? ఎంతో కాలంగా శ్రమలను అనుభవించాను, ఎంతో కాలంగా దుఃఖాన్ని అనుభవించాను, కానీ ఇది మొదలుకొని నా నోటి నిండా నవ్వు ఉండాలి అని మీరు ఆశపడుతున్నారా? మీరు అనుభవిస్తున్నటువంటి పరిస్థితుల వైపు చూస్తే మీకు దుఃఖమే కలుగుతుంది. కానీ ఆ దుఃఖాన్ని నాట్యంగా మార్చగలిగిన దేవుని వైపు చూస్తే మీకు సంతోషం కలుగుతుంది. పరిస్థితులు ఏ రీతిగా ఉన్నా ప్రభు వైపు చూడండి, నిత్యము సంతోషంగా ఉండగలుగుతారు.